అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గోరాను ఆస్వాదిస్తున్నాం. 9వ భాగంలోకి ప్రవేశించాం. నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. వినయ్ బాబుకి పరేష్ బాబు ఇంటికి వెళ్ళాలని బుద్ధి పుట్టలేదు. ఇక బసలో ఒంటరి జీవితం అతన్ని కృంగదీయసాగింది. అందుకని ఆ మర్నాటి ఉదయం పెందలకడనే ఆనందమయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ దగ్గర కొద్ది రోజుల పాటు ఉండాలనుంది అన్నాడు. గోరా దగ్గర లేకపోవడం వల్ల ఆనందమయ్యని ఊరడించవచ్చని వినయ్ మనసులో తలచాడు. ఈ విషయం గ్రహించేసరికి ఆమె హృదయం కరిగిపోయింది. అతని భుజం మీద చేయి వేసింది కానీ ఏమీ మాట్లాడలేదు. ఆనందమయ్య ఇంట్లో ప్రవేశించిన దగ్గర్నుంచి అవి కావాలి, ఇవి కావాలి అని కోరుతూ ఆమె మనస్సును గోరా మీది ఆలోచనల నుండి మరల్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. తనను శ్రద్ధగా చూడటం లేదని సరదాగా పోట్లాడేవాడు వినయ్. సాయంకాలం అయిన తర్వాత చీకటి భావాలను అదుపులో పెట్టుకోలేక ఆనందమయ్యని వేధించేవాడు. ఆమె ఇంటి పనులు వదిలివేసి అతనితో పాటు అతని గది ముందు వసారాలోకొచ్చేది. అక్కడ ఆమెను చాప మీద కూర్చోబెట్టేవాడు. ఆమె బాల్య జీవితాన్ని కథలుగా అతనికి చెప్పేది. ఆమె ఒక ఉపాధ్యాయుని మనుమరాలు. ఆయన బడిలోని విద్యార్థులు ఆమెను గారాబం చేసేవారు. తండ్రి లేని పిల్ల అని కావలసినవన్నీ తెచ్చిపెట్టేవారు. తల్లికి ఇదంతా ఆదుర్దా కలిగించేది. అమ్మా, నువ్వు మా తల్లివి కాదని మేమెన్నడూ అనుకోలేదు. మీ తాతగారి బడిలో పిల్లలు నిన్ను చిన్న తల్లివని అనుకునేవారనే నా నమ్మకం. నిజానికి మీ తాతనే పెంచవలసింది నువ్వు అన్నాడు వినయ్. ఆ మరునాటి సాయంకాలం చాప మీద ఆనందమయ్య ఒడిలో తలపెట్టి పండుకొని, వినయ్, అమ్మా, నా పుస్తక విజ్ఞానమంతా భగవంతుడికి తిరిగిచ్చేసి చిన్నపిల్లవాడిలాగా తిరిగి నీ ఒడిలో ఆశ్రయం ఏర్పరచుకోవాలని అప్పుడప్పుడు వాంఛిస్తుంటానమ్మా. కానీ నువ్వు ఒక్కదానివే ఉండాలి, ఇంకెవ్వరుండకూడదు అని అన్నాడు. వినయ్ స్వరంలో అలసట, హృదయ భారం ధ్వనించేసరికి ఆనందమై ఆశ్చర్యపోయింది. ఎక్కువగా బాధపడింది. ఇంకా దగ్గరికి జరిగి చాలాసేపు మౌనం వహించి ఆ తర్వాత, విను, పరేష్ బాబు ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా అని అడిగింది. ఈ ప్రశ్నకు సిగ్గు చెంది వినయ్ ఉలిక్కిపడ్డాడు. అమ్మ దగ్గర ఏమీ దాయలేం, సూటిగా మనసులో ఉన్నది చూడగలుగుతుంది అనుకుని బిగ్గరగా ఆగి ఆగి అంతా కులాసాగానే ఉన్నారు అన్నాడు. పరేష్ బాబు పిల్లల్ని చూడాలనుంది. మొదట్లో గోరాకి వాళ్ళంటే మంచి అభిప్రాయం కలగలేదు. కానీ వారు తరువాత గోరా మెప్పు పొందగలిగారంటే వారేమీ సాధారణమైన వారు కారు అని తోస్తోంది అని అన్నది. వాళ్లని నీకు పరిచయం చేయాలని కాంక్షించాను గాని గోరా అభ్యంతరం చెప్తాడేమోనని ఆ విషయం సూచించలేదు అని వినయ్ ఆదుర్దాగా చెప్పాడు. అందరికంటే పెద్ద పిల్ల పేరేమిటి అని అడిగింది ఆనందమయ్యి. ఈ విధంగా చాలా ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టింది. కానీ లలిత పేరు వచ్చేసరికి వినయ్ సందిగ్ధంగా జవాబు చెప్పి విషయం మార్చేయాలని యత్నించాడు. ఆనందమయ్యి అతని ఎత్తులకు మందహాసం చేసి ఊరుకోకుండా, లలిత చాలా తెలివిగల పిల్ల అని విన్నాను అని అంది. ఎవరు చెప్పారు అని అడిగాడు వినయ్. ఎవరేమిటి, నువ్వే చెప్పావుగా అని సమాధానం చెప్పింది ఆనందమయ్యి. లలితను గురించి వినయ్ ఒకప్పుడు సిగ్గుపడకుండా మాట్లాడాడు అమ్మ దగ్గర. మనసు స్వేచ్ఛగా ఉన్న ఆ రోజుల్లో లలిత కుశాగ్ర బుద్ధిని వర్ణిస్తూ ఆనందమయ్యతో తాను కొన్ని విషయాలు చెప్పి ఉండడం ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాడు. నిపుణుడైన సేనానిలా అడ్డంకులన్నింటినీ తొలగించుకుని ఆనందమయ్యి ఆ విషయం నేర్పుతో ముందుకు నడిపి లలితతో వినయ్ స్నేహానికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకుంది. గోరాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు లలిత ఎంతగానో బాధపడి
తనతో తప్పించుకుని వచ్చేసిందని కూడా చెప్పేశాడు. ఉద్రేకంతో ఇలా మాట్లాడుతుంటే అతని అలసట తీరింది. అంత అద్భుతమైన వ్యక్తిని గురించి ఇలా స్వేచ్ఛగా మాట్లాడగలగడం అదృష్టంగానే వినయ్ భావించాడు. చివరికి భోజనానికి లెమ్మని కబురు వచ్చేసరికి సంభాషణకు అంతరాయం కలిగింది. వినయ్ కల్లో నుంచి మేల్కొన్నట్లు కనిపించాడు. మనసులో ఉన్నదంతా ఆనందమయ్యకి చెప్పివేశానని వినయ్ గుర్తించాడు. ఆమె ప్రతి మాట విని మెచ్చుకుంది. వినయ్ మాట్లాడుతుంటే అసంగతంగాని సిగ్గుగాని అతనికి అనిపించలేదు. జీవితంలో ఇంతవరకు వినయ్ ఆ తల్లికి చెప్పకుండా ఏదీ దాచిపెట్టే అవసరం కలగలేదు. చిన్న చిన్న విషయాలు కూడా ఆమెతో చెప్పేవాడు. కానీ పరేష్ బాబు కుటుంబంతో పరిచయమైన దగ్గర నుంచి అతనిలో తటపటాయింపు ధోరణి ప్రవేశించింది. అది వినయ్ మనసుకు ఆరోగ్యకరం కాదు. తన కష్టాలనన్నింటినీ సానుభూతితో అర్థం చేసుకోగల ఆమె చెవిన వేసేసరికి అతనిలో ఆనందం ఉప్పొంగింది. గత అనుభవం ఆమె పాదాల ముందు విన్నవించుకోకపోతే దాని పవిత్రత దెబ్బతినట్లయింది. అతని ప్రేమకు అనర్హతా కళంకం అంటేదని అతని నమ్మకం. ఆ రాత్రి ఆనందమయి ఈ విషయం గురించి తనలో తాను మథనపడింది. గోరా జీవిత సందిగ్ధత ఇంకా క్లిష్టమవుతోందని, దాని పరిష్కార మార్గం పరేష్ బాబు ఇంటిలో దొరకవచ్చని ఆమె భావించి ఏమైనా గాని ఆ పిల్లలతో పరిచయం కలిగించుకోవాలని నిశ్చయించుకుంది. మహిం, అతని కుటుంబం వినయ్తో శశి పెళ్లి ఖాయమని భావిస్తున్నారు. శశికి సిగ్గు పుట్టుకొచ్చింది. వినయ్ దగ్గరకు వెళ్లడమే లేదు. శశి తల్లి లక్ష్మి కూడా వినయ్ ఎదుట పడనే లేదు. సహజంగా లక్ష్మి బిడియస్తురాలు కాదు. కానీ ఆమె తత్వం నిగూఢమైంది. గది తలుపు ఎప్పుడు మూసి ఉంచుతుంది. భర్తను తక్కిన చరాస్తినంతను పెట్టెలో పెట్టి తాళం వేసేది. భార్య కఠిన అదుపాజ్ఞలలో అతనికి కోరినంత స్వేచ్ఛ లభించేది కాదు. మహింకి అతని పరిచయాలు, కదలికలు ఆమె ఇష్టం మీద ఆధారపడి ఉండేవి. లక్ష్మి తన చిన్న ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. బయటివారు ఆ ప్రపంచంలోనికి రావడం గాని, లోపలివారు బయటికి వెళ్లడం గాని బహు కష్టం. గోరాను కూడా ఆమె తన భాగంలోకి రానిచ్చేది కాదు. లక్ష్మి గృహ పరిపాలన, శాసనాలు, న్యాయస్థానాలు, విధాయకుల అంతర సంఘర్షణ వల్ల విచ్ఛిన్నమైపోలేదు. న్యాయ చట్టాలు తానే చేస్తుంది, తానే అమలుపరుస్తుంది. క్రింద కోర్టు, పైకోర్టు ఆమె. బయట మాత్రం మహిం దృఢమైన మనస్సు గలవాడిలా ప్రవర్తించేవాడు. కానీ చిన్న చిన్న విషయాల్లో దృఢత్వం లక్ష్మీ పరిపాలనలో మాత్రం సాగేది కాదు. తెర వెనక నుంచే లక్ష్మి వినయ్ను అంచనా వేసి అల్లుడు కావడానికి తగినవాడని ఆమోదముద్ర వేసింది. వినయ్ను చిన్నతనం నుంచి ఎరుగును కాబట్టి మహిం దృష్టిలో అతను గోరా స్నేహితుడు అంతే. ఆ లక్ష్మియే మొదటగా వినయ్కు శశినిచ్చే అవకాశం భర్త దృష్టికి తీసుకొచ్చింది. వినయ్ గుణగణాలను మెచ్చుకోకపోయినా వరకట్నం తీసుకోడు అనే ఉద్దేశంతో ఈ విషయంలో భర్తను ఒత్తిడి చేస్తూ ఉంది. ఇప్పుడు వినయ్ వారి ఇంట్లోనే ఉంటున్నా గోరాకు వచ్చిన ఆపదకు కృంగిపోయి మహిం వినయ్తో పెళ్లి ప్రస్తావన చేయలేకపోయాడు. కానీ ఆదివారం తిరిగి రాగానే పట్టరాని కోపంతో అతని గృహిణి తనే ఈ పెళ్లి వ్యవహారం నడపాలని సంకల్పించి మహిం నిద్రపోతుంటే వెళ్ళి లేపి తమలపాకుల పెట్టెతో సహా అతన్ని వినయ్ దగ్గరకు పంపింది. ఆ సమయంలో వినయ్ బంకించంద్ర ఇటీవలనే ప్రారంభించిన వంగదర్శన్ పత్రిక గత సంచిక నుంచి చదివి ఆనందమయ్యకి వినిపిస్తున్నాడు. మహిం వినయ్కు తాంబూలం అందించి గోరా తెలివి తక్కువతనం మీద మాట్లాడసాగాడు. గోరా విడుదలవ్వడానికి ఇంకా ఎన్ని రోజులుంది అని లెక్క వేస్తూ సహజంగా యథాలాపంగా మార్గశిరమాసం సగం వెళ్ళిపోయిందని జ్ఞాపకం చేసి ఇక అసలు విషయం ఎత్తవచ్చునని తలచి, చూడు వినయ్ బాబు, మార్గశిరమాసంలో వివాహాలు చెయ్యకూడదనే నీ అభిప్రాయం సరైంది కాదు. కుటుంబ పంచాంగం గనక యథావిధి
నిషేధాలకు జోడిస్తే ఈ దేశంలో పెళ్ళిళ్ళే కావు అన్నాడు. వినయ్ స్థితి వికటంగా ఉండడం కనిపెట్టి ఆనందమయ్యి అతన్ని కాపాడ్డానికి అడ్డు వచ్చి, వినయ్ శశిని పసిపిల్లప్పట్నుంచి ఎరుగున్నాడు. పెళ్ళి చేసుకోవాలని లేదు. అందుకనే మార్గశిరమాసం అని మిష పెట్టాడు అంది. మొదట్లోనే స్పష్టంగా చెప్తే పొయ్యేది అన్నాడు మహిం. తన మనసును అర్థం చేసుకోవడానికి కూడా కొంతకాలం పడుతుంది కదా. కానీ మహిం, ఎందుకు అంత ఆదుర్దా? పెళ్లి కొడుకులకేం కరువు వచ్చిందా? ఘోరం రాని పెళ్ళి ఈడు మగపిల్లల్ని చాలామందిని ఎరుగును. తగిన వరుడిని కుదర్చగలడు అంటూ మహిం గుర్రుమని ఇకిలించాడు. కొద్దిసేపు ఊరుకొని, అమ్మా, నువ్వే అడ్డుపొల్ల వేసేశావు. లేకపోతే వినయ్ అభ్యంతరం చెప్పేవాడు కాదు. వినయ్ తొట్రుపాటుతో అతని మాటలకు అభ్యంతరం చూచాడు గాని ఆనందమయ్యి అతన్ని మాట్లాడనీయకుండా, అవును, ఈ వివాహ విషయంలో నేను వినయ్ని ప్రోత్సహించలేకపోయాను. వినయ్ ఇంకా చిన్నవాడే. ఆ నిమిషంలో ఏదో ఆవేశంలో అంగీకరించి ఉంటాడు. ఎలాగూ ఇది సవ్యంగా సాగేది కాదు అని అంది. ఈ విధంగా మహిం కోపాన్ని తన మీదకు మళ్లించుకుని వినయ్ను మహిం బారి నుంచి ఆనందమయ్యి రక్షించింది. వినయ్ తన బలహీనతకు తానే సిగ్గుపడ్డాడు. వినయ్ వివాహానికి తన అయిష్టతను ప్రకటించి సర్దుబాటు చేసే అవకాశం ఇవ్వకుండా ఇలా చేసినందుకు గాను సవత్తల్లి ఎలాగైనా తల్లి అవుతుందా అని వ్యాఖ్యానిస్తూ మహిం అలిగి వెళ్ళిపోయాడు. అంత మాట అనకుండా మహిం ఊరుకోడని ఆనందమయ్యకి బాగా తెలుసు. కుటుంబ కలతలకు కారణం సవతి తల్లి మీద వేస్తారని ఆమెకు తెలుసు. అయితే ఆమె ఇతరులు ఏమనుకుంటారో అనుకుంటూ తన నడవడికను దిద్దుకునేది కాదు. గోరాను తన చేతుల్లోకి తీసుకున్న దగ్గర నుంచి సంప్రదాయాలను ఆచారాలను విడిచిపెట్టేసింది. సాంఘిక నిషేధానికి గురి కాదగిన విధానాన్ని చేపట్టింది స్వయంగా. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని మరుగుపరచవలసి వచ్చినందుకు తనను తాను నిందించుకునేది ఆనందమయ్యి. ఇతరుల సూటిపోటీ మాటలకు గురయ్యేది. ఆమెను క్రీస్తు మతస్థురాలని ఎవరైనా నిందించినప్పుడు గోరాను హృదయానికి హత్తుకుని, క్రీస్తు మతస్థురాలనని అనడం నేరం కాదని భగవంతుడికి తెలుసు అనేది. ఈ విధంగా సంఘ ఆదేశాలను విస్మరించడం అలవాటయ్యి తన స్వభావానికి అనుగుణంగా తన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకునేది. మహిం మౌనంగానో మాటల ద్వారానో ఆమె మీద నేరం ఆపాదించినా ఆమె తను సరైనది అని తలచిన మార్గం నుంచి మరలలేదు. విను అంది ఆనందమయ్యి హఠాత్తుగా. చాలా రోజులుగా నువ్వు పరేష్ బాబు ఇంటికి వెళ్తున్నట్టు లేదే అంది. చాలా రోజులు అవటమేమిటి? ఏమైనా నువ్వు స్టీమర్ మీద వచ్చిన మరునాటి నుంచి వెళ్ళటం లేదు, అవునా? నిజానికి చాలా రోజులు కాలేదు, కానీ అంతకుముందు వినయ్ పరేష్ బాబు ఇంటికి తరచుగా వెళ్తుండేవాడేమో. ఆనందమయ్యి కంట కూడా పడేవాడు కాదు. ఆ దృష్టితో చూస్తే అతను ఇటీవల చాలా రోజుల నుంచి వెళ్ళనట్టే లెక్క. వినయ్ ధోవతి అంచుల నుంచి దారం లాగుతూ మాట్లాడలేదు. సరిగ్గా ఆ సమయానికి నౌకరు వచ్చి ఎవరో ఆడంగులు వచ్చారని తెలియజేశాడు. దానిమీద వినయ్ మధ్య తానెందుకని తొందరగా లేచాడు. ఎవరు వచ్చి ఉంటారు అని ఇద్దరూ చర్చించుకుంటుంటే సుచరిత, లలితలు ఆ గదిలో ప్రవేశించారు. ఇక అతనికి వెళ్ళిపోయే అవకాశం లేకపోయింది. ఉండిపోయి మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆ బాలికలు ఆనందమయ్యి పాదధూళి తీసుకున్నారు. లలిత వినయ్ను ప్రత్యేకంగా గమనించలేదు గాని సుచరిత వంగి నమస్కరించి బావున్నారా అంటూ పలకరించింది. తరువాత ఆనందమయ్య కేసి తిరిగి తమను పరిచయం చేసుకుంటూ పరేష్ బాబు ఇంటి దగ్గర నుంచి వచ్చాం అని చెప్పింది. ఆనందమయ్యి వారికి ఆప్యాయంగా స్వాగతమిస్తూ
మీరు పరిచయం చేసుకోనక్కర్లేదు. నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు నిజమే, కానీ మీరు మా స్వంత కుటుంబంలోని వారని నాకు అనిపిస్తోంది అని అన్నది. మాట్లాడకుండా దూరంగా కూర్చున్న వినయ్ని సంభాషణలోకి దింపాలని సుచరిత, ఈ మధ్య మా ఇంటికి రావటం లేదే అంది. వినయ్ లలిత కేసి దృష్టి బరపుతూ, హతిగా వచ్చి మీకు విసుగు కలిగించడం ఎందుకా అని రావటం లేదు అని సమాధానం చెప్పాడు. అనురాగంలో, స్నేహంలో విసుగు ఉండదు, తెలీదా అంది సుచరిత నవ్వుతూ. తెలీదు అంటూ తను నవ్వింది ఆనందమయ్యి. రోజంతా అలా చెయ్యి, ఇలా చెయ్యి అని నాకు ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. ఇతడి చపల చిత్తంతో నాకు ఒక్క క్షణమైన మనశ్శాంతి ఉండడం లేదు. ఇలా అని వినయ్ కేసి ప్రేమతో చూసింది ఆనందమయ్యి. నీ ఓర్పును దేవుడు నా ద్వారా పరీక్షిస్తున్నాడు అన్నాడు వినయ్. వినయ్ ఇలా అనేసరికి సుచరిత లలితను మోచేతితో కొంటెగా పొడిచి, విన్నావా లలిత, మనకు కూడా పరీక్ష జరిగి ఓర్పు లోపించిందని తేలిందా? ఈ మాటల్ని లలిత పట్టించుకోకపోవడం కనిపెట్టి ఆనందమై నవ్వి, వినయ్ తన ఓపికను పరీక్షించుకోవటంలో మునిగి ఉన్నాడు. మీరతనికి ఎంత ముఖ్యులో మీకు తెలియదు. అంతెందుకు, సాయంకాలం పూట మీ విషయం తప్ప రెండో విషయమే మాట్లాడడు. ఇక పరేష్ బాబు పేరు ఎత్తితే చాలు చాలా పరవశుడైపోతాడు అంది. ఇలా అంటూ ఆమె లలిత ముఖం కేసి తేరిపార చూసింది. సహజంగా కనిపించాలని లలిత ఎంత ప్రయత్నించినా లాభం లేక సిగ్గుతో కుంచుకుపోయింది. పరేష్ బాబును సమర్థించి ఎంతమందితో పోట్లాడాడో మీరు ఊహించలేరు. సనాతన ధర్మపరాయణులగు మిత్రులు ఇతనిని బ్రహ్మ సమాజస్థుడని హేళన చేస్తూ ఉంటారు. వారిలో కొందరు వెలివేయాలని కూడా చూశారు. వినయ్, ఈ విషయం ఏదో సంకటంగా భావించనక్కర్లేదు. ఇందులో సిగ్గుపడవలసిందేమీ లేదు. నువ్వేమంటావు చిట్టి తల్లి అని అడిగింది. ఈ తడవ లలిత పైకి చూస్తోంది. ఆనందమయ్యి తన కేసి తిరిగేసరికి చూపు దించేసుకుంది. సుచరిత, వినయ్ బాబు దయతో మాకాయన మైత్రిని ప్రసాదించారు. అలా ప్రసాదించడం మేమేమీ యోగ్యులమనే కాదు, వారి విశాల హృదయం వల్ల అంది. అందుకు నేను ఒప్పుకోను. వినయ్ను నేను బాల్యం నుంచి ఎరుగుదును. ఇంతవరకు మా గోరాతో తప్ప ఇంకెవరితోనూ స్నేహం చేయలేదు. ఇతని జట్టులో వాళ్లతోనే సర్దుకుపోలేకపోయేవాడు. మీతో పరిచయం అయిన తర్వాత మా చేతుల్లోంచి తప్పించుకుపోయాడు. నాకు ఆ గతే పట్టింది. మీ నుంచి మాత్రం తప్పించుకోలేడు అంటూ ఆ ఇద్దరి బాలికల గడ్డాల కింది భాగం చేత్తో తాకి ఆ వేళ్లను ముద్దిడుకొని వారిని లాలించింది. వినయ్ ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చుండడం కనిపెట్టి సుచరిత, వినయ్ బాబు, మాతో నాయనగారు కూడా వచ్చారు. క్రింద కృష్ణదయాళ్ బాబుతో మాట్లాడుతున్నారు అని చెప్పింది. తప్పించుకు వెళ్ళడానికి వినయ్కి దీనితో అవకాశం చిక్కింది. గోరా వినయ్లకు గల అసాధారణ మైత్రిని గురించి ఆ బాలికలకు ఆనందమై చెప్పింది. ఆ బాలికలు ఎంతో ఆసక్తితో వినడం క్షణంలో పసిగట్టింది. ఆనందమయ్యకి ఈ ప్రపంచంలో ఆ ఇద్దరూ తప్ప ఇంకెవరూ ఆప్తులు లేరు. వారికి చిన్నతనం నుంచి మాతృప్రేమారాధనను అందించింది. పూజ కొరకు బాలికలు శివప్రతిమలను తయారు చేసుకున్నట్లు ఆమె వారిద్దరినీ తన స్వంత హస్తాలతో తీర్చిదిద్దింది. ఆమె అనురాగాన్నంతటినీ వారు చూరగొన్నారు. ఆనందమయ్యతో పరిచయం కాగానే లలితకు మ్యాజిస్ట్రేట్ మీది కోపం తిరిగి రేకెత్తింది. కానీ ఆనందమయ్యి లలిత ఘాటుగా మాట్లాడేసరికి మందహాసం చేసి, గోరా జైల్లో ఉండడం నాకెలా ఉంటుందో దేవుడికే తెలియాలి గాని
నాకా తెల్లదొరల మీద కోపం రావటం లేదు. గోరా సంగతి నాకు తెలుసు. తాను సరైనదని భావించిన దాన్ని మార్గానికి మానవులు చేసిన చట్టాలు అడ్డు వస్తే ఊరుకోడు. గోరా తన విధి తాను నిర్వర్తించాడు. అధికారులు వారి విధి వాళ్ళు నిర్వర్తించుకున్నారు. ఫలితం వల్ల బాధపడేవారు అణిగిపడి ఉండవలసిందే. మీరు నా గోరా ఉత్తరం చదివితే చిట్టితల్లి, బాధలకు వెనుదీయలేదని, చిన్న పిల్లవాడిలా ఎవ్వరి మీద కోపగించుకోవటం లేదని గుర్తిస్తారు. తాను చేసే పనుల ఫలితాలను తూచి చూచుకున్నాడు. పెట్టెలో భద్రంగా దాచిన గోరా ఉత్తరాన్ని తీసి సుచరితకు ఇస్తూ, బిగ్గరగా చదువమ్మా, మళ్ళా ఇంకోసారి వినాలని ఉంది అన్నది ఆనందమయ్యి. గోరా వ్రాసిన అద్భుత లేఖ చదివి ముగ్గురూ కొంతసేపటి వరకు మాట్లాడలేదు. ఆనందమయ్యి కన్నీరు తుడుచుకుంది. ఆ కన్నీరు మాత్రం వేదనతో ప్రవహించినవి కాదు, మాతృ గర్వానందంతో ప్రవహించాయి. ఆమె గోరా ఎటువంటివాడు? దయచూపమని, క్షమించమని మ్యాజిస్ట్రేటును యాచించే పిరికిపందకాడు. జైలు జీవితంలోని కష్టాలు తెలిసి కూడా తన చర్యల బాధ్యతలను తన మీద వేసుకోకపోతేనే? అందుకు వాడు ఎవ్వరితోనూ వివాదపట్టం లేదు. దాన్ని వాడు భరించగలిగితే వాడి తల్లి కూడా భరించగలదు. లలిత ఆనందమయ్యి ముఖం కేసి మెచ్చుకుంటూ చూసింది. బ్రహ్మ సమాజ కుటుంబం వారి దుర్భ్రమలన్నీ లలితలో పాదుకొని పోయి ఉన్నాయి. పూర్వాచార మూఢత్వంలో మునిగిపోయిన స్త్రీలంటే ఆమెకు గౌరవం లేదు. వరదసుందరి లలిత చేసిన తప్పుల్ని దుయ్యబడుతూ అటువంటి తప్పులు హిందూ బాలికలు చేస్తారని మందలించేది. లలిత ఆ మందలింపును అవమానింపదగినదిగా భావిస్తూ ఉండేది. నేడు ఆనందమయ్య మాటలు ఆమెను ఆశ్చర్యంలో ముంచివేశాయి. ఎంత ప్రశాంత శక్తి, ఎంత గాఢ పరిజ్ఞానం, ఎంత తీక్షణ వివేచనం! ఉద్రేకాలను అదుపులో పెట్టుకోలేని తాను ఆనందమయ్య ముందు ఎంత అల్పమైందో లలిత గుర్తించింది. ఆమెలోని ఆందోళన వినయ్తో మాట్లాడనీయలేదు, చివరికి అతనికేసి చూడనీయలేదు. ఆనందమయ్య ముఖంలోని ప్రశాంత పరితాపం లలిత ఆందోళిత హృదయానికి శాంతి చేకూర్చింది. పరిసరాలతో ఆమె సంబంధం సహజంగా సామాన్యంగా తయారైంది. మిమ్మల్ని చూసిన తర్వాత గౌరబాబుకి అంత శక్తి ఎక్కడి నుంచి సంక్రమించిందో స్పష్టంగా అర్థమైంది అంది లలిత. ఈ విషయం నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోలేదనే నా అనుమానం. గోరా నాకు మామూలు సంతానమైతే నాకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చేది? అప్పుడు అతని కష్టాలను ఇంత తేలికగా భరించగలిగేదాన్నా అంటూ మందహాసం చేసింది ఆనందమయ్యి. ఆనందమయ్యిని దర్శించినప్పుడు లలిత ఆందోళన చెందిన కారణం అర్థం చేసుకోవటానికి వెనక్కి మరలి పరికించాలి. కొన్ని రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం లలిత మనస్సులో ఇవాళ వినయ్ బాబు రాడు అనే ఆలోచన వెళ్ళి విరిసేది. కానీ రోజంతా చివరికి అతను వస్తాడనే ఆశను వదులుకోలేకపోయేది. మధ్య మధ్య వినయ్ వచ్చి బహుశా పైకి రాకుండా కింద పరేష్ బాబుతో మాట్లాడుతూ ఉండి ఉంటాడు అని ఊహించుకునేది. ఆ భావం ఆమెను ముంచెత్తినప్పుడు గదికి మరలా తిరిగేది. సాయంకాలమయ్యి రాత్రి పండుకున్న తర్వాత చుట్టుముట్టిన ఆలోచనలతో ఏ పని చెయ్యాలో లలితకు తోచేది కాదు. ఒక్కొక్కప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయేది. ఒక్కొక్కప్పుడు ఎవరో తనకే తెలియని వారి మీద కోపగించుకునేది. బహుశా తన మీద తనే కోపగించుకునేదేమో. ఏమిటిది అని ప్రశ్నించుకునేది. నాకేం సంభవిస్తుందో దిక్కు తోచటం లేదు. ఇలా ఎంతకాలం గడపగలను?
వినయ్ సనాతనాచార పరాయణుల మధ్య ఉన్నాడని లలితకు తెలుసు. అతన్ని వివాహం చేసుకోవడం అసంభవం. కానీ మనసును అదుపులో పెట్టుకోలేకపోతే ఎలా? ఎంత సిగ్గుచేటు! ఎటువంటి దురవస్థ! వినయ్కి తనంటే గిట్టకపోవడమంటూ లేదని గ్రహించింది. అందుచేతనే మనస్సును అదుపులో పెట్టుకోవడం ఆమెకు కష్టంగా ఉంది. వినయ్ రాక కోసం హృదయపూర్వకంగా వేచి ఉన్నా అతను వస్తాడేమో అనే భయంతో మళ్ళీ దహించుకుపోతూ ఉండేది. ఇన్ని రోజులుగా ఈ విధంగా ఆమె తనతో తానే పెనుగులాడి ఆ రోజు ఉదయం ఇక తట్టుకోలేనని భావించింది. ఈ సంకటావస్థకు వినయ్ రాకపోవడమే కారణమైతే అతన్ని చూస్తే ఆ బాధ ఉపశమిస్తుందేమోనని నిశ్చయించుకుంది. సతీష్ను మెల్లగా తన గదిలోకి తీసుకెళ్ళి, వినయ్ బాబుతో పోట్లాడినట్టున్నావే అంది. సతీష్ కోపంతో ఆ విషయాన్ని నిరాకరించాడు. అయినా పిన్ని దొరికిందిగా. కొన్ని రోజుల నుంచి వినయ్తో స్నేహం గురించి మర్చిపోయాడు. భలే మంచి స్నేహితుడే నీకు దొరికాడు. నువ్వేమో వినయ్ బాబు అని అస్తమానం కలవరిస్తూ ఉంటావు. ఆయనేమో నీ మొహం కేసే చూడడు అంది లలిత. చూడనే, నీకేం తెలుసు? ఓ, చూస్తూనే ఉన్నాడు. ఆ కుటుంబంలోకెల్లా చిన్నపిల్లవాడనే ఘనత కొద్దీ సతీష్ నొక్కి మాట్లాడడం మీదనే ఆధారపడ్డాడు. సతీష్ ఈ విషయంలో ఏదో ఒక ప్రత్యక్ష నిదర్శనం అవసరమని భావించి వినయ్ బసకు పరిగెత్తాడు. కానీ తొందరలోనే వచ్చేసి, అసలు ఇంటి దగ్గరే లేడు, అందుకే రావడం లేదు అని తెలియజేశాడు. పోనీ అంతకుముందు ఎందుకు రాలేదు అని అడిగింది లలిత. చాలా రోజుల నుంచి అక్కడ ఉండడం లేదు అని అన్నాడు సతీష్. దానిమీద లలిత సుచరిత దగ్గరికి వెళ్ళి, అక్కా, మనం వెళ్ళి గౌరమోహన్ బాబు తల్లిని చూసి వస్తే బాగుండదు అంది. కానీ మనకు పరిచయమే లేందే ఎలా అని అభ్యంతరం చెప్పింది సుచరిత. పరిచయం లేకపోతేనే? గౌరబాబు నాన్న మన నాన్న పాత స్నేహితులేగా అంది లలిత. ఆ విషయం సుచరితకు జ్ఞాపకం వచ్చింది. అవును, నిజం అని ఉత్సాహం రేకెత్తగా, వెళ్ళి నాన్ననడుగు అంది. కానీ తాను వెళ్ళి తండ్రిని అడగడానికి లలిత ఒప్పుకోలేదు. సుచరిత స్వయంగా వెళ్ళవలసి వచ్చింది. ఓ, తప్పకుండా వెళ్ళవలసిందే. అసలు ఎన్నడూ ఈ విషయం గురించి ఆలోచించవలసింది అన్నాడు పరేష్ బాబు. భోజనానంతరం వెళ్ళాలని నిశ్చయమైంది. కానీ నిశ్చయం కాగానే లలిత మనస్సు మార్చుకుంది. ఏదో తటపటాయింపు, అభిమానం దెబ్బతిన్నది అనే భావం పైకి పొంగి ఆమె వెనుకంజ వేసింది. నాన్నతో కూడా నువ్వు వెళ్ళు, నేను రాను అంది సుచరితతో. ఎలాగైతేనే చివరికి లలిత కూడా వెళ్ళటానికి అంగీకరించింది. ఇది వినయ్ చేతిలో పరాజయం కాదా? అతనేమో బహుతేలిగ్గా ఇక్కడికి రాకుండా తప్పించుకుంటే తనేమో అతని వెంటపడడమా? తలవంచడంలోని అవమానానికి వినయ్ మీద ఆమెకు కోపం వచ్చింది. ఆనందమైన చూడటానికి వెళ్లే మిష మీద వినయ్ని చూడవచ్చుననే భావం తనకు లేదని తనకు తాను చెప్పుకోవడానికి యత్నించింది. ఈ వైఖరిని నిలబెట్టుకోవడానికి ఆమె వినయ్ను పలకరించలేదు, అతని వంక చూడలేదు. ఇక వినయ్ తనలోని రహస్య భావాలను గ్రహించి వాటికి తన అసమ్మతిని లలిత ఈ విధంగా తెలియజేసిందని నిర్ణయించుకున్నాడు. తగినంత అతిశయం లేనందువల్ల వినయ్ ఆమె తనను ప్రేమిస్తున్నదని, లలిత తనను ప్రేమిస్తున్నదని ఊహించలేకపోయాడు. వినయ్ భయపడుతూ గుమ్మంలో నిలబడి ఇంటికి వెళ్దామని పరేష్ బాబు చెప్పమన్నారని చెప్పాడు. లలిత కంట పడకుండా తలుపు చాటున నెక్కాడు.
ఏమిటి, ఫలహారం చేయకుండా వెళ్ళనిస్తాననుకున్నారా? ఇప్పుడే వస్తాను వినయ్. నేను లోపలికి వెళ్ళి ఫలహారాల సంగతి చూస్తాను, నువ్వొచ్చి కూర్చో. గుమ్మంలోనే నిల్చుండిపోయావే అంది ఆనందమయ్యి. వినయ్ లోపలికొచ్చి లలితకు సాధ్యమైనంత దూరంలో కూర్చున్నాడు. కానీ లలిత తేరుకొని ప్రశాంతంగా, సహజంగా, వినయ్ బాబూ, మీ దోస్తు సతీష్ తనను మీరు పూర్తిగా వదిలేశారేమో తెలుసుకోవడానికి ఇవాళ ఉదయం మీ బస్సుకు వెళ్ళాడు, తెలుసా అని అడిగింది. స్వర్గంలో నుంచి ఎవరి స్వరమో వింటున్నట్లు వినయ్ ఆశ్చర్యంతో తేరిపార చూచాడు. అతనికి కలిగిన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డాడు కూడా. సంధ్య స్ఫూర్తి శక్తిని పూర్తిగా కోల్పోయాడు. తన సంయమన శక్తిని పూర్తిగా కోల్పోయాడు. సతీష్ నా బస్సుకు వెళ్ళాడా? ఈ మధ్య అక్కడ ఉండడం లేదు అని సిగ్గుతో ఎర్రబారిపోయాడు. లలిత పలికిన ఈ 4 మాటలు వినయ్కి అపరిమిత ఆనందం కలిగించాయి. ఉక్కిరిబిక్కిరి చేసే గుండె బరువులాగా అతని యావత్ ప్రపంచాన్ని ముంచెత్తిన అనుమానాలు ఒక్క క్షణంలో తొలగిపోయాయి. ఈ మహావిశ్వంలో తనకు కావలసింది మరింకేమీ లేదని భావించాడు. నన్ను రక్షించింది. లలిత నన్ను అనుమానించడం లేదు, నా మీద కోపగించుకోవటం లేదు అని అతని హృదయం అరిచింది. తొందరగానే వారిద్దరి మధ్య అడ్డంకులు తొలగిపోయాయి. సుచరిత నవ్వుతూ, వినయ్ బాబు, మొదట మేమేమో పెద్ద పెద్ద గోళ్ళు, దంతాలు, కొమ్ములు ఉన్న అడవి మృగాలమనో, కత్తులు కఠార్లు పుచ్చుకుని తన మీదకు దాడికి వచ్చామనో అనుకుని ఉంటారు అంది. మాట్లాడినా నేరమే, మాట్లాడకపోయినా నేరమే. ఈ ప్రపంచంలో ఫిర్యాదు చేసేవాళ్లే గెలుస్తూ ఉంటారు. కానీ నువ్వు ఈ విధంగా తీర్పు ఇస్తావని నేను అనుకోలేదు. నువ్వే దూరంగా జరిగిపోయి ఎదుటివారిని దూరంగా వెళ్ళారని నిందిస్తున్నావు చెల్లి అన్నాడు. వినయ్ సుచరితను చెల్లి అని సంబోధించి సోదరీ బంధుత్వాన్ని గుర్తించడం ఇదే మొదలు. చెల్లి అన్న మాట ఆమె చెవులకు మధురంగా ఉంది. మొట్టమొదటిసారిగా కలుసుకున్నప్పటినుంచి ఏర్పడ్డ అన్యోన్యత ఇలా నిర్దిష్టమైన ఆనందప్రద రూపం తీసుకున్నదని భావించింది. ఆ సమయానికి ఆనందమయ్యి వచ్చి పరేష్ బాబు ఫలహారాల సంగతి చూడటానికి వినయ్ బాబును కిందకు పంపి తాను బాలికల సంగతి చూడటానికి పూనుకున్నది. చీకటి పడిన తర్వాత పరేష్ బాబు కుమార్తెలను తీసుకుని వెళ్ళిపోయాడు. వినయ్ ఆనందమయ్యతో, అమ్మా, ఇవాళ్టికి నిన్నే పని చేయనీను, పైకి వెళ్దాన్రా అన్నాడు. వినయ్ ఉండబట్టలేకపోయాడు. ఆనందమయిని మిద్దె మీదకు తీసుకువెళ్ళి స్వయంగా చాపపరిచి ఆమెను కూర్చోబెట్టాడు. సరిగాని వినయ్, ఏమిటి, నాతో ఏం చెప్పాలని అంది ఆనందమయి. మరేం లేదమ్మా, నువ్వు మాట్లాడుతూ ఉంటే వినాలని ఉంది అని జవాబు చెప్పాడు వినయ్. పరేష్ బాబు కుమార్తెల మీద ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని వినయ్ తహతహలాడిపోతున్నాడు. ఇందుకేనా నన్ను పైకి ఇచ్చుకొచ్చింది? ఏదో ముఖ్యమైన విషయం చెప్తావనుకున్నా అంది ఆనందమయి. నేను నిన్ను పైకి తీసుకురాకపోతే రమణీయమైన ఈ సూర్యాస్తమయం నీకు చూడ్డం పడేది కాదుగా అన్నాడు వినయ్. సూర్యుడు కలకత్తా నగర భవనాల పైకప్పుల మీదుగా విచారంగా అస్తమిస్తున్నాడు. వర్ణాలలో ప్రత్యేకమైన రమణీయత గోచరించడం లేదు. దాని బంగారు రంగు వైభోగం దిక్చక్రం మీది పొగలో కలిసిపోయింది. కానీ ఈ సాయంకాలం రసవిహీనమైన సూర్యాస్తమానపు మసక కూడా వినయ్కి రంగులతో వెలిగిపోతున్నట్లుగా ఉంది. యావత్ ప్రపంచం తనను చుట్టుముట్టి ఆలింగనంలో బిగించినట్టు, ఆకాశం తన దగ్గరకు వచ్చి స్పృశించి లాలించినట్టు వినయ్కు తోచింది. ఆ ఆడపిల్లలు పసందుగా ఉన్నారు అంది ఆనందమయి. ఈ మాటలతో వినయ్ బాబుకు సంతృప్తి కలగలేదు.
పరేష్ బాబు కుటుంబంతో తన సంబంధం పూసగుచ్చినట్లు చెప్తూ ఆ విషయం నుంచి సంభాషణ మరలకుండా చేశాడు. వీటన్నింటికీ పెద్ద విలువ లేదు గాని వినయ్కి గల అపరిమితాసక్తి, ఆనందమయి సానుభూతి, మిద్దె మీది ఏకాంతం, నలుపెక్కుతున్న నీడలు కలిసి ఆ కుటుంబ చరిత్రలోని ప్రతి విషయానికి ఎంతో అర్థసంపదను చేకూర్చాయి. ఆనందమయి హఠాత్తుగా నిట్టూర్చి, గోరా సుచరితను పెళ్లి చేసుకుంటే నాకెంతో సంతోషంగా ఉండును అంది. వినయ్ సరిగ్గా కూర్చుని, అదే నేను అనేకసార్లు అనుకున్నానమ్మా, గోరాకి సుచరిత సరిపోతుంది అన్నాడు. గోరా ఏదో ఒక ఆకర్షణకు లోనైనాడని ఆమె గమనించకపోలేదు. వినయ్ అప్పుడప్పుడు వదిలిన మాటల్ని బట్టి ఆ ఆకర్షణకు సుచరిత కేంద్రమని ఊహించింది. కొద్ది క్షణాలసేపు మౌనం తర్వాత, సుచరిత సనాతన కుటుంబంలోని వాడిని చేసుకుంటుందా అని నా అనుమానం అంది. అలా కాదు, గోరాను బ్రహ్మ సమాజం వాళ్ళ పిల్లను పెళ్లి చేసుకొనిస్తారా అనేదే నా సంశయం. నీకటువంటి అభ్యంతరం లేదా అమ్మా? నాకేం అభ్యంతరం లేదు. నిజంగానా? నిజం, నాకేమీ అభ్యంతరం లేదు. విను, అసలు అభ్యంతరం దేనికి? వివాహం అంటే రెండు హృదయాల కలయిక. అదే జరిగితే ఏ మంత్రాలు చదివితేనే? భగవంతుని సమక్షంలో వివాహకాండ జరిగితే చాలు అంది ఆనందమయి. వినయ్ హృదయం నుంచి పెద్ద భారం తొలగించినట్లయింది. ఉత్సాహంతో, అమ్మా, నువ్విలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత విశాల హృదయం నీకెలా అలవడింది అన్నాడు. గోరా నుంచే అంది ఆనందమయి. కాని గోరా చెప్పేది దీనికి పూర్తిగా విరుద్ధం అన్నాడు వినయ్. వాడు ఏం చెప్తేనే, అయినా నేను నేర్చుకున్నదంతా గోరా నుంచే. మనిషి ఎంతో నిజమైనవాడు. మనిషిని మనిషి నుంచి వేరు చేసే ఈ పోట్లాటలే అసత్యాలు. బ్రహ్మ సమాజానికి సనాతన మతానికి పెద్ద తేడా ఏముంది? మానవుల హృదయాలలో కుల విచక్షణ అంటూ లేదు. హృదయాలతో మనుషుల్ని కలిపినప్పుడు భగవంతుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. అయినా ఆయన దూరాన ఉండి మతాలకు ఆచారాలకు మనుషుల్ని కలిపే కర్తవ్యం అప్పగిస్తాడా? అమ్మా, నీ మాటలు తేనెలా తీయగా ఉన్నాయి. ఇవాల్టికి నేను ధన్యుణ్ణయ్యాను అంటూ ఆమె పాదధూళి తీసుకోవటానికి క్రిందకు వంగాడు వినయ్. సుచరిత పెద్దల్లి హరిమోహిని రావటంతో పరేష్ బాబు గృహ వాతావరణం బాగా తబ్బిబ్బయింది. ఇదెలా సంభవించిందో వర్ణించే ముందు హరిమోహిని తనను గురించి సమస్తము సుచరితకు చెప్పిన మాటల్లో క్లుప్తంగా తెలుసుకోవడం మంచిది. నేను మీ అమ్మ కంటే 2 ఏళ్ళు పెద్దదాన్ని. మా పుట్టింట్లో మేమిద్దరమే పిల్లలం కాబట్టి మా మీద చూపిన ప్రేమకు అంతులేదు. మా పినతండ్రులకు మేమంటే చాలా ఇష్టం. కాలు కింద పెట్టనిచ్చేవాళ్లు కాదు. నాకు 8వ ఏట పెళ్లి చేశారు. నన్ను రామ్ చౌదరి పాల్సా వారికిచ్చారు. వారు పేరు మూసినవారు. కులీనులే కాకుండా బాగా భాగ్యవంతులు. కానీ మా దాంపత్యం సుఖప్రదంగా సాగిపోలేదు. వరకట్నం విషయంలో మా నాయనగారికి మా మామగారికి మాటామాటా వచ్చింది. మా నాయనగారు పిసినిగొట్టు అంటూ మా అత్తవారు చాలా కాలం గొడవ చేస్తూనే ఉన్నారు. మా పిల్లవాడికి మళ్ళీ పెళ్లి చేస్తే సరి, వాళ్ళమ్మాయి గతేమిటో బయటపడుతుంది అని సూటీ పోటీగా నన్ను భయపెడుతూ ఉండేవాళ్ళు. నా అవస్థను చూసి మా నాయనగారు ఇక తన సంతానాన్ని భాగ్యవంతులకివ్వనని ప్రతిన పట్టారు. అందుకే మీ అమ్మను ఉన్నవాళ్లకిచ్చి చేయలేదు. మా అత్తవారి కుటుంబం పెద్దది. నా 9వ ఏటనే
60-70 మందికి వంట చేయటంలో సాయం చేయవలసి వచ్చింది. అందరి భోజనాలు అయితే గాని నేను భోజనం చేయడానికి వీల్లేదు. అదైనా మిగిలిందే. ఒక్కొక్కప్పుడు ఒట్టి అన్నమే, ఒక్కొక్కప్పుడు అన్నం పప్పు మాత్రమే మిగిలేవి. మధ్యాహ్నం 2 గంటలకి నా భోజనం. ఒక్కొక్కప్పుడు దీపాలు పెట్టేవారు కూడా. భోజనం చేసి చేయగానే రాత్రి భోజనాలకి వంట చెయ్యాలి. రాత్రి 11-12 గంటలకి మళ్ళీ నా భోజనం. నేను నిద్రించడానికి వేరే చోటంటూ లేదు. ఎవరి పక్కలోనో ఒకరి పక్కలో పండుకోవాలి. ఒక్కొక్కప్పుడు పండుకోవడానికి చాప కూడా ఉండేది కాదు. ఈ విధంగా నన్ను ఉపేక్ష చేసిన ప్రభావం నా భర్తగారి మీద కూడా పడింది. నన్నెంతో దూరంగా ఉంచేవారు. నా 17వ ఏట నాకు మనోరమ పుట్టింది. ఆడపిల్లను కన్నందువల్ల నా పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారైంది. ఇంత అవమానంలో నా కూతుర్ని చూసుకుని సంతోషిస్తూ ఉండేదాన్ని. వాళ్ళ నాయనగారు, కుటుంబంలోని తదితరులు మనోరమను అపేక్షగా చూసేవారు కాదు. అందుకని నేను ప్రాణ సమానంగా చూసుకునేదాన్ని. ఆ తరువాత 3 సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. నా పరిస్థితి కొంత మెరుగయింది. గృహ యజమానురాలిలాగా వ్యవహరించసాగాను. నా అత్తగారు ఎప్పుడో చనిపోయింది. మనోరమ పుట్టిన 2 సంవత్సరాలకు నా మామగారు చనిపోయారు. మామగారు చనిపోయిన తర్వాత ఆస్తి పంపిణీ విషయంలో మావారు, నా మరుదులు కోర్టుకెక్కారు. వ్యాజ్యం మూలంగా చాలా నష్టపోయి చివరికి వేరుపడ్డారందరూ. మనోరమకు పెళ్ళీడు రాగానే దూరానికి ఇస్తే ఇక కంటికి కనిపించకుండా పోతుందనే భయం కొద్దీ పాల్సాకు 10 మైళ్లలోని సిమూలా గ్రామంలో ఒక యువకుడికిచ్చి పెళ్లి చేశాను. ఆ వరుడు చాలా అందగాడు. సాక్షాత్తు మన్మధుడు. మంచి వన్నె, మంచి రూపురేఖలు, బాగా ఉన్న కుటుంబం. నాకు దురదృష్టం పట్టకముందు విధి కాస్త సుఖాన్ని రుచి చూపింది. ఇన్ని సంవత్సరాల ఉపేక్ష, కష్టాలు తీరిపోయి నా భర్త నన్ను ప్రేమించసాగారు, గౌరవించసాగారు. నాతో సంప్రదించకుండా ముఖ్యమైన పనేదీ చేసేవారు కాదు. కానీ ఏం లాభం? అదృష్టం అట్టే కాలం నిలవలేదు. చుట్టుప్రక్కల కలరా వ్యాపించి 4 రోజుల ఎడంలో నా భర్త, కొడుకు చనిపోయారు. ఊహించరాని దుఃఖం మానవులు భరించగలరని నాకు బోధించడానికన్నట్లు భగవంతుడు నాకు బోలెడంత ఆయుర్దాయం పోశాడు. క్రమంగా నా అల్లుడి సంగతి తెలిసింది. అంత అందమైన వాడిలో విషసర్పం దాగి ఉందని ఎవరనుకుంటారు? స్నేహితుల మూలంగా అతనికి తాగుడు అలవాటైంది. నా కూతురు ఎన్నడూ చెప్పేది కాదు. ఏవేవో వంకలు పెట్టి ఇచ్చకాలాడి నా దగ్గర డబ్బు గుంజుకుపోయేవాడు అల్లుడు. నాకు ఈ ప్రపంచంలో సంరక్షించడానికి మరెవరున్నారు? అందుకని సంతోషంతో డబ్బిచ్చి పంపేదాన్ని. కానీ నా కూతురు డబ్బు ఇవ్వవద్దని హెచ్చరిస్తూ ఉండేది. అలా డబ్బిచ్చి ఆయనను పాడు చేస్తున్నావు, డబ్బు చేతికి చిక్కితే ఎలా తగలేస్తారో నీకు తెలీదు అనేది. అత్తవారి దగ్గర నుంచి తీసుకుంటే నలుగురిలో అవమానమని మనోరమ భయపడుతూ ఉందని అనుకునేదాన్ని. తెలివి తక్కువగా రహస్యంగా అతనికి డబ్బు ఇస్తుండేదాన్ని. అలా అతని పతనానికి నేనే దారితీశాను. అతనికి రహస్యంగా డబ్బు ఇస్తుండేదాన్ని. అలా అతని పతనానికి నేనే దారితీశాను. రహస్యంగా డబ్బిస్తున్నాననే సంగతి తెలిసి నా కూతురొచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఉన్న విషయం చెప్పింది. అప్పుడు నిరాశతో గుండె ఎంత కొట్టుకున్నానని. నా అల్లుడు చెడిపోవడానికి కారణం నా చిన్నమరిది ప్రోత్సాహం. అతనూ తాగేవాడు. నేను డబ్బివ్వడం మానివేసిన తర్వాత దీనికంతటికీ కారణం నా కూతురేనని అనుమానించి ఇక అతను దాచాలని ప్రయత్నించలేదు. మనోరమను క్రూరంగా దండించేవాడు.
బయట వాళ్ల ముందు అవమానించేవాడు. నరకానికి మార్గం చదును చేస్తున్నానని తెలిసి కూడా మనోరమకు తెలియకుండా మళ్లీ డబ్బివ్వడం ప్రారంభించాను. ఏం చెయ్యను? మనోరమను నరక యాతన పెడుతుంటే భరించలేకపోయాను. ఒక రోజున, ఆ రోజు బాగా జ్ఞాపకం, ఫిబ్రవరి నెలాఖరు కావస్తోంది. ఎండలు మామూలు కంటే ముందుగానే ప్రారంభమయ్యాయి. దొడ్డిలో మామిడి చెట్లు అప్పుడే పూచాయని అనుకుంటున్నాం. మిట్ట మధ్యాహ్నం పల్లకీ ఒకటి మా గుమ్మం ముందర ఆగింది. మనోరమ పల్లకీలో నుంచి దిగి నవ్వుతూ వచ్చి నా పాదధూళి తీసుకుంది. మను, ఏమిటి విశేషాలు అని అడిగాను. మనోరమ ఇంకా నవ్వుతూనే, విశేషాలు లేకపోతే మాత్రం తల్లిని చూడటానికి రాకూడదా అంది. మా వియ్యపురాలు చెడ్డదేం కాదు. మనోరమ గర్భిణిగా ఉంది. పురుడు వచ్చే వరకు తల్లి దగ్గర ఉంటే మంచిదనుకుంటున్నాను అని కబురు చేసింది. ఇదే నిజమైన కారణం అని నేను అనుకున్నాను. గర్భిణితో ఉన్నదనైనా లేకుండా మళ్లీ కొట్టడం ప్రారంభించాడట. అలా కొట్టడం వల్ల ఏం అవస్థ పడుతుందోనని అత్తగారు మనోరమను నా వద్దకు పంపించింది. మనోరమ, దాని అత్తగారు కలిసి ఈ విషయం నాకు తెలియనీయలేదు. తలంటు పోద్దామన్నా, స్నానం చేస్తుంటే సాయపడదామన్నా ఏవో వంకలు చెప్పి తప్పించుకునేది. భర్త కొట్టిన దెబ్బలు నా కంటపడడం దానికి ఇష్టం లేకపోయింది. నా అల్లుడు చాలాసార్లు వచ్చాడు. భార్యని తీసుకువెళ్తానని గొడవ పెట్టేవాడు. మనోరమ నా దగ్గర ఉన్నంత వరకు నా దగ్గర నుంచి డబ్బు గుంజడం కష్టమని అతనికి తెలుసు. కానీ కాలం గడిచిన కొద్దీ ఈ అడ్డంకిని కూడా లక్ష్యం చేయకుండా మనోరమ ముందే డబ్బు కోసం నన్ను వేధించసాగాడు. మనోరమ మెత్తపడలేదు. డబ్బివ్వవద్దని చెప్పింది. కానీ నా కూతురి మీద కోపము ఎంతవరకు వెళ్తుందోననే భయం కొద్దీ నేను మెత్తబడుతూ ఉండేదాన్ని. చివరికి మనోరమ నా డబ్బు పెట్టే తాళం చెవులు తన అధీనంలో పెట్టుకుంది. ఇక నా దగ్గర నుంచి డబ్బు వచ్చే అవకాశం లేదని తెలుసుకున్నాడు. మనోరమ మనోనిశ్చయం సడలలేదు. అందుకని భార్యను పంపించమని తిరిగి ఒత్తిడి చేయసాగాడు. అడిగిందేమిటో ఇచ్చి వదిలించుకోవడమే మంచిది, లేకపోతే ఏం చేస్తాడో కూడా తెలియదు అని నేను మనోరమకు బోధించాను. కొన్ని విషయాల్లో మనోరమ మెతక, కొన్నిటిలో పెంకి. వీల్లేదమ్మా అన్నది. ఒకనాడు దాని మొగుడొచ్చి పత్తికాయల్లా గుడ్లు చేసుకుని, రేపు మధ్యాహ్నం పల్లకీ పంపుతాను, నా భార్యను పంపకపోతే ఏమవుతుందో చూసుకో అని బెదిరించాడు. మర్నాడు పల్లకి సాయంత్రం పడే ముందు వచ్చింది. ఇక ఇప్పుడు రానడం క్షేమం కాదు. నిన్ను తిరిగి తీసుకురావటానికి వచ్చే వారంలో ఎవరినైనా పంపుతాను, వెళ్ళు అని చెప్పాను. దానిమీద మనోరమ, ఇంకా కొద్ది రోజులుండని, ఈ రాత్రికి వెళ్ళలేను, కొద్ది రోజులు పోయిన తర్వాత రమ్మని చెప్పు అంది. పల్లకి తిరిగి పంపించి వేస్తే నీ కోపదారి మొగుణ్ణి ఎవరు అదుపులో పెట్టగలరు? మను, నువ్వు ఇప్పుడు వెళ్ళడమే మంచిది అన్నాను. అమ్మా, ఇవాళ కాదు, మా మామగారు పాల్గొన మాసం మధ్యలో వస్తారు, అప్పుడు వెళ్తాను అని వేడుకుంది. అయినా వెళ్ళకపోవడం క్షేమం కాదని నేను పట్టుబట్టాను. ఎలాగైతేనే మనోరమ బయలుదేరడానికి ఒప్పుకుని సర్దుకోవడానికి వెళ్ళింది. పల్లకి, బోయిలకి, నౌకర్లకి వండి పెట్టడంలో నేను మునిగిపోయాను. మనోరమను నేనేమీ అలంకరించలేదు, తినుబండారాలు చేసి పెట్టలేదు. చివరికి వెళ్లే ముందు 4 మాటలైనా మాట్లాడలేదు. నాకు తీరుకుంటేగా. పల్లకి ఎక్కబోతూ మనోరమ వంగి నా పాదాలంటి, అమ్మా సెలవు అంది. శాశ్వతంగా సెలవు పుచ్చుకుంటోందని అప్పుడు గుర్తించలేదు. వెళ్ళనంటే నేను దాన్ని బలవంతంగా పంపడం తలుచుకుంటే, వెళ్ళనంటే నేను దాన్ని బలవంతంగా పంపడం తలుచుకుంటే నా హృదయం బ్రద్దలవుతోంది. ఇక ఈ జీవితంలో ఆ గాయం మానదు. ఆ రాత్రే మనోరమ గర్భస్రావం వల్ల చచ్చిపోయింది. ఆ వార్త నాకు చేరకముందే నా బిడ్డను
తొందరగా రహస్యంగా దహనం చేసేశారు. ఏమీ చెయ్యలేని, ఏమీ అనలేని దుఃఖ వేదన నాకేమర్థమవుతుంది? ఓపిక ఉన్నన్నాళ్ళు ఏడ్చిన ఆ కన్నీటిలో ఆ బాధ కొట్టుకుపోదే. సర్వస్వం కోల్పోయినా నా బాధలు మాత్రం తీరలేదు. నా భర్త, కొడుకు చనిపోయిన తర్వాత నా మరుదులకు నా ఆస్తి మీద కన్నుపడింది. నా మరణానంతరం ఆస్తంతా వాళ్లకే చెందుతుందని వాళ్ళకు తెలుసుగా. కానీ ఓపిక పట్టలేకపోయారు. వాళ్ళనని ఏం లాభం? నా వంటి దౌర్భాగ్యురాలు బ్రతికి ఉండడమే నేరం. కోరికలు లేని నేను వారి ఆనందానికి అడ్డుగా ఉంటే అంతులేని కోరికలు గలవాళ్ళు ఎలా సహించగలుగుతారు? మనోరమ బతికి ఉన్నంత వరకు గట్టిగానే నిలబడ్డాను. ఎంతకీ లొంగలేదు. నేను నిలవజేసింది నా కూతురుకు ముట్ట చెప్పాలని నా కోరిక. కూతురు కోసం నేను ఆదా చెయ్యడం నా మరుదులకు కంటగింపుగా ఉండేది. వాళ్ల జేబుల్లో డబ్బు కొట్టేసినట్టుంది. నా భర్తగారికి నమ్మకమైన ముదుసలి నౌకరు నీలకంఠ అనే అతను నన్ను ఓదారుస్తూ ఉండేవాడు. గొడవలు లేకుండా రాజీ పడదామంటే నా మాట వినిపించుకోకుండా మన న్యాయమైన హక్కుల్ని ఎవ్వరు తొలగించగలరమ్మా? అదీ చూద్దాం అన్నాడు. నా హక్కుల కోసం పోరాడుతున్న కాలంలో మనోరమ పోయింది. అది పోయిన మర్నాడే నా మరిది వచ్చి ఆస్తి అంతా పరిత్యజించి వైరాగ్యం అలవర్చుకోమని సలహా ఇచ్చాడు. వదినా, ఈ ప్రాపంచిక సుఖాల కోసం నువ్వు జీవించడం భగవంతుని అభిమతం కాదు. నువ్వు ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళి కృష్ణారామ అనుకుంటూ బతుకు వెళ్ళబుచ్చు. నీకు ఖర్చులకు కావలసింది మేమేర్పాటు చేస్తాం అన్నాడు. నా మత గురువు కోసం కబురు పంపాను. గురువుగారి కోసం. ఆయన రాగానే ఈ నా భరింపరాని కష్టాల నుంచి గట్టెక్కడం ఎలాగో చెప్పండి గురువుగారు. సర్వవ్యాప్తమగు అగ్ని నన్ను దహించి వేస్తోంది. ఎటు తిరిగినా ఈ వేదన నుంచి తప్పించుకోలేకపోతున్నాను అని చెప్పాను. నా గురువు నన్ను దేవాలయానికి తీసుకువెళ్ళి కృష్ణ విగ్రహాన్ని చూపించి, ఇడుగో నీ భర్త, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ శూన్య హృదయం భక్తితో నిండిపోయేలా భగవంతుని ఆశ్రయించుకో అన్నాడు. అలాగే నేను నా కాలమంతా దేవాలయంలోనే గడపసాగాను. భగవంతునికి నా హృదయం అర్పించాలని ప్రయత్నించాను. ఆయన స్వీకరించనిదే నేను ఎలా అర్పించుకోను? ఇంతవరకు ఆయన నా హృదయం స్వీకరించలేదు. నీలకంఠుని పిలిచి, హేరా అన్నయ్య, నా ఆస్తి మీది నా జీవిత హక్కులు నా మరుదులకిచ్చివేసి నెలకింత అని భరణం పుచ్చుకుంటాను అని చెప్పాను. కానీ నీలకంఠం అన్నాడు, ఎన్నటికీ అలా వీల్లేదు. నువ్వు ఆడదానివి. ఈ వ్యవహారాల విషయంలో నువ్వేం బెంగబెట్టుకోకు. నాకింకా ఆస్తి ఎందుకు అని నేను అడిగాను. న్యాయమైన హక్కులు వదులుకుంటావా? అలాంటి పిచ్చి పని చెయ్యాలని తలపెట్టకు. నీలకంఠకు న్యాయమైన హక్కుల కంటే ఎక్కువైందేమీ లేదు. కానీ నేను మాత్రం విపరీతమైన సందిగ్ధ అవస్థలో పడ్డాను. ఈ ప్రపంచ సంబంధాలను విషతుల్యంగా అసహించుకోజొచ్చాను. కానీ ఈ ప్రపంచంలో నాకు నమ్మకమైన ఆ ఒక్క నీలకంఠుని మనస్సును నొప్పించడం ఎలా? చివరికి ఒక రోజున నీలకంఠకు తెలియకుండా దస్తావేజు మీద సంతకం పెట్టాను. దాని అర్థం ఏమిటో నాకు పూర్తిగా తెలీదు. నాకు వెనక వేసుకోవాలనే వాంఛ లేకపోవడం వల్ల మోసం చేస్తారేమోనని భయం లేదు. మా అమ్మగారి ఆస్తి ఆయన సంతానానికి చెందితే సరిపోతుంది అనుకున్నాను. దస్తావేజు రిజిస్టర్ అయిన తర్వాత నేను నీలకంఠుని పిలిచి, కోప్పడకు, దస్తావేజు మీద సంతకం పెట్టాను. నాకు ఆస్తితో ఇక అవసరం లేదు అని అన్నాను. నీలకంఠ నివ్వెరపోయి, ఏమిటి, ఎంత పని చేశావు అని అరిచాడు. దస్తావేజు చదివి నేను నిజంగానే నా హక్కులన్నీ వదులుకున్నానని తెలుసుకోగానే అతని కోపానికి అంతులేదు. యజమాని మరణించిన దగ్గర్నుంచి ఈ ఆస్తిని కాపాడడం ఒక్కటే అతడు తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడిప్పటి వరకు. ఈ పనిలోనే తన ఆలోచనలు, శ్రమ వినియోగించాడు.
న్యాయవాదుల కచేరీలో పని ఉండడంతో న్యాయస్థానానికి సంబంధించిన విషయాలు వెతకటంలో, సాక్ష్యం కోసం వేటాడడంలో, స్వంత వ్యవహారాలు చూచుకునేందుకు కూడా వ్యవధి ఉండేది కాదు ఆ పిచ్చివాడికి. ఒక పిచ్చిదాని కలంపోటుతో తను ఏ హక్కులకైతే పోరాడాడో అవి ఎగిరిపోవడం సహించలేకపోయాడు. సరే, ఇక నీ వ్యవహారాలతో నాకేం సంబంధం లేదు, వెళ్తున్నా అన్నాడు. నీలకంఠ ఇలా కోపంతో వెళ్ళిపోవడం వల్ల నా దురవస్థకు మేరలేకుండా పోయింది. వెనక్కు పిలిచి వెళ్ళవద్దని ప్రతిమాలుతూ, అన్నా కొప్పడకు, నేను కొంత ఆదా చేశాను. ఈ 500 రూపాయలు తీసుకుని నీ కొడుకు పెళ్ళినాడు పెళ్ళికూతురికి నగలు చేయించిపెట్టు అన్నాను. నీ డబ్బు నాకింకా ఎందుకు? నా యజమాని ఆస్తంతా పోతే ఈ 500 నన్ను ఉద్ధరిస్తాయా? నీ దగ్గరే ఉండని. ఇలా అని నా భర్తగారి నిజమైన మిత్రుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. సరే, నేను దేవాలయంలోనే పడి ఉన్నాను. నా మరుదులు వెళ్ళి ఎక్కడైనా పుణ్యక్షేత్రంలో ఉండు అని ఎడతెగకుండా పోరడం మొదలుపెట్టారు. నా భర్తగారి పెద్దలు కట్టిన ఇల్లే నాకు పుణ్యక్షేత్రం, మన ఇలవేల్పు దేవాలయమే నాకు ఆశ్రయం అన్నాను. కానీ నేను ఇంట్లో ఒక భాగంలో ఉంటే తమకు ప్రతిబంధకమని భావించి నేనక్కడ ఉండడమే సహించలేకపోయారు. అప్పటికే తమ సామాన్ తెచ్చుకొని వారిలో వారు గదులు పంచుకున్నారు. మన ఇలవేల్పును కావలిస్తే కూడా పట్టుకుపో, మాకేం అభ్యంతరం లేదు అన్నారు. నేను ఇంకా తటపటాయించడం చూసి, నీ ఖర్చులు ఎలా వెళ్తాయి అని అడిగారు. మీరు నిర్ణయించిన భరణం నా ఖర్చులకు సరిపోతుంది అని నేను జవాబు చెప్పాను. నేను చెప్పింది అర్థం కానట్టు నటిస్తూ, అదేమిటి, భరణం విషయం ప్రస్తావన లేందే అన్నారు. ఈ విధంగా వివాహమైన 34 సంవత్సరాలకి తరువాత ఒకనాడు నా దేవుని కూడా తీసుకుని నా భర్త ఇంటిని వదిలి బయలుదేరాను. నీలకంఠం కోసం వెతకగా బృందావనం వెళ్ళాడని తెలిసింది. మా ఊరు నుంచి యాత్రికుల బృందంలో చేరి కాశీ వెళ్ళాను. నేను చేసుకున్న పాపం మూలంగా అక్కడా నాకు మనశ్శాంతి లభించలేదు. ప్రతిరోజు నా దేవుని భగవాన్, నా భర్తకు పిల్లలకు లాగానే నాకు వాస్తవికుడివి కా అని ప్రార్థించాను. కానీ భగవంతుడు నా ప్రార్థన ఆలకించలేదు. నాకు మనశ్శాంతి కలుగలేదు. నా మనస్సు, శరీరం కన్నీళ్లలో మునిగిపోయాయి. ఓ భగవాన్, మానవ జీవితం ఎంత క్రూరమైంది, ఎంత కష్టప్రదమైంది. 8 ఏళ్లప్పుడు అత్తింటికి వెళ్ళాను. మళ్ళీ పుట్టింటిలో అడుగు పెట్టలేదు. మీ అమ్మ పెళ్లికి వెళ్ళాలని ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది. నువ్వు పుట్టావని విన్నాను. ఆ తర్వాత నా చెల్లెలి చావు విషయం విన్నాను. మిమ్మల్ని, తల్లిలేని పిల్లల్ని చేతిలోకి తీసుకునే అవకాశం ఇప్పటికి గానీ నాకు భగవంతుడు ప్రసాదించలేదు. పుణ్యక్షేత్రాలు ఎన్ని తిరిగినా నా మనస్సు ప్రపంచ బంధనాలు తెంచుకోలేదని, ఎవరి మీదైనా అనురాగం చూపాలని కాంక్షిస్తోందని తెలుసుకోగానే నేను మీ సంగతి వాకప్ చేశాను. మీ నాన్నగారు సనాతన మతాన్ని, సంఘాన్ని వదిలేశాడని విన్నాను. అయితే నాకే? మీ అమ్మ నా చెల్లెలు కాకుండా పోతుందా? చివరికి మీరిక్కడ ఉన్నారని తెలుసుకుని కాశీ నుంచి ఒక స్నేహితుడితో ఇక్కడికొచ్చాను. పరేష్ బాబు మన దేవుళ్ళని పూజించరని విన్నాను, కానీ ఆయన ముఖం చూస్తే దేవుళ్లే ఆయన్ను పూజిస్తారని గ్రహించవచ్చు. భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి పూజా ద్రవ్యాలు అర్పిస్తే చాలదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. పరేష్ బాబు భగవంతుని ఎలా పూర్తిగా వశం చేసుకున్నాడో తెలుసుకోవాలి. ఏమైనా ఈ ప్రపంచం నుంచి వెళ్ళి విశ్రాంతి తీసుకునే తరుణం ఇంకా రాలేదు. నేను ఒంటరిగా జీవించడానికి సిద్ధంగా లేను. ఆ భగవంతునికి దయ వచ్చినప్పుడు ఒంటరిగా జీవించగలుగుతానేమో, కానీ ఈ లోపల కొత్తగా దొరికిన మిమ్మల్ని వదిలి మాత్రం బ్రతకలేను. ఇక్కడితో గోరా 9వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.